నెల్లూరు చందన బ్రదర్స్ వార్షికోత్సవ వేడుకలు డిసెంబర్ 1 నుండి 1000 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్, అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% ఆఫ్, 1+1, 1+2 కాంబో ఆఫర్లు. సూరత్ శారీస్ 499, 799, 999 రూపాయలు 1+1 ఆఫర్. పట్టు శారీస్ పై అప్ టు 70% ఆఫ్, వర్క్ శారీస్ పై అప్ టు 40% ఆఫ్, హ్యాండ్లూమ్ శారీస్ పై అప్ టు 40% ఆఫ్, మెన్స్ క్యాజువల్ షర్ట్స్ పై అప్ టు 50% ఆఫ్, జీన్స్ 1499, 1299, 999 రూపాయలు 1+1 ఆఫర్. కుర్తీస్ 499, 699, 999 రూపాయలు 1+1 ఆఫర్. 3 పీసెస్ సెట్స్ 1499, 1199, 999 రూపాయలు 1+1 ఆఫర్. ప్లాజోస్ పై 1+1 ఆఫర్. కిడ్స్ వేర్ లో ఫ్రాక్స్ పై, చిల్డ్రన్స్ చుడీదార్స్ పై అప్ టు 70% ఆఫ్. బాయ్స్ షర్ట్స్ 999 రూపాయలకే 1+3 ఆఫర్. బాయ్స్ జీన్స్ 999 రూపాయలు 1+2 ఆఫర్. ఫుట్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. 1 గ్రామ్ జ్యువెలరీ పై అప్ టు 50% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, జిల్లా టవర్ సెంటర్, గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. తెలుగు వాళ్ళు దశాబ్దాల క్రితమే అమెరికాకు వచ్చారని మంత్రి నారా లోకేష్ అన్నారు. డల్లాస్ లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అమెరికాలో తెలుగు వాళ్ళు సత్తా చాటారు. మాకు అండగా నిలిచిన ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకుంటాం. కష్టకాలంలో మీరంతా మా కుటుంబానికి అండగా నిలిచారు. స్పీడ్ కు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనేది కుటుంబ ప్రభుత్వ లక్ష్యం. ప్రవాసాంధ్రులకు ఏ కష్టం వచ్చినా ఏపీఎన్ఆర్డీ అండగా ఉంటుందని చెప్పారు. జోహార్ ఎన్టీఆర్. His words of encouragement means a lot, not just for me personally, but for the Telugu community and the people of Andhra Pradesh at large. So I'd like to thank the mayor personally from bottom of my heart. ఈ సమావేశానికి విచ్చేసిన నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జనసేన పార్టీ కార్యకర్తలకి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత జయప్రదం అయిన దానికి అహర్నిశలు కష్టపడిన డాలస్ తెలుగుదేశం పార్టీ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. నేను అమెరికాలో చదివాను. 4 సంవత్సరాలు ఇక్కడ అండర్ గ్రాడ్ చేశాను. 2 సంవత్సరాలు ఇక్కడ వాషింగ్టన్ డీసీలో వరల్డ్ బ్యాంక్ లో పనిచేశాను. మళ్ళీ 2 సంవత్సరాలు స్టాన్ఫర్డ్ లో ఎంబీఏ చేశాను. దానికోసం చప్పట్లు కొట్టడం చెప్పలా. కానీ ఈరోజు అంటే ఈ దేశంలో సుమారుగా 9 సంవత్సరాలు నేనున్నా, కానీ ఎప్పుడు జరగని సంఘటన ఈరోజు ఒకటి జరిగింది. అదేంటంటే నేను ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన తర్వాత బయటకు వస్తున్నా. కరెక్ట్గా 6 పోలీసులు వచ్చారు. నాకు డౌట్ వచ్చింది, నన్ను పట్టుకెళ్ళడానికి వచ్చారా, నేను బయటికి తీసుకెళ్ళడానికి వచ్చారని. వాళ్ళు మీరు ఇక్కడ ఆగండి అన్నారు. ఏమైందనా, బయట చాలా రద్దీగా ఉండి మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేదానికి లేదు, మీకు పర్మిషన్ లేదని చెప్పారు. అంటే నేను డాలస్ లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు ఇప్పుడు ఈ కార్యక్రమం వరకు నాకు ఇంత పెద్ద ఘన స్వాగతం పలికిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. అమెరికాలో ఉన్నానా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నానా అని డౌట్ వచ్చింది నాకు ఈరోజు. మీ ఉత్సాహం, మీ జోష్, మీ కేకలు వింటుంటే తిరిగి మళ్ళీ నా పాదయాత్ర యువగలం రోజులు గుర్తొస్తున్నాయి. ఆనాటి పాలకులు అడుగడుగున నన్ను ఇబ్బంది పెట్టారు, నడవనీయలేదు, మైక్ లాక్కున్నారు, స్టూల్ లాక్కున్నారు. అయినా మనోళ్ళు తొడగొట్టి ముందైతున్నాడు, తగ్గేదే లేదని ఆనాడు ఎట్లయితే చెప్పారు, అదేవిధంగా ఈరోజు కూడా నాకు మీరు అంత ఘన స్వాగతం పలికారు. ఇక్కడ చాలా మందిని ప్రతిపక్షం రోజుల నుంచి నాకు పరిచయం ఉన్నవారు, వాళ్ళందరినీ చూసినప్పుడు ఆ రోజులు గుర్తొస్తున్నాయి. వాళ్ళందరూ ఒకటే చెప్పదలుచుకున్నాను,
మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నీ లోకేష్ తీసుకుంటాడు. నాకు ఎప్పుడు కూడా బాగా గుర్తు, ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా 50 ఏపీలో బీరుబాబు సర్కార్ అన్నట్టుగా పరిస్థితి మారిందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ చురుకులు అందించారు. ఎక్కడ పడితే అక్కడ మద్యం మాఫియా చెలరేగుతుందని, యథేచ్ఛగా నకిలీ మద్యం తయారీ కేంద్రాలు వెలిశాయని మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో పరిశ్రమలు రాలేదు కానీ మద్యం కుటీర పరిశ్రమలు భారీగా పెరిగాయని ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు తమ అధికారంలోకి వస్తే అందరికీ నాణ్యమైన మద్యం సరఫరా చేస్తాడని చెప్పారు. మనందరం చూసాం. సరే, రాష్ట్ర ప్రజల దురదృష్టం, ఆయన యొక్క అదృష్టం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన గెలిచాడు. ఆయన గెలిచినప్పుడు తరువాత అందుబాటులోకి మద్యం, అందరికీ మద్యం అనేటువంటి పథకం కింద చల్లటి బీరు, కమ్మటి మద్యం అనేటువంటి పాలసీ ప్రకారం బాబు బీరు సర్కారు అనే ఒక కొత్త పాలసీ తీసుకొచ్చాడు. ఈ పాలసీలో మొత్తం వాళ్ళే, ప్రొడక్షన్ వాళ్ళదే, డిస్ట్రిబ్యూషన్ వాళ్ళదే, సప్లై వాళ్ళదే, అమ్మకాలు వాళ్ళవే, తాగేది మాత్రం వాళ్ళు కాదు, ఎందుకంటే డబ్బులు రావాలి కాబట్టి ఆ తాగే బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఇచ్చాడు. సో ఈ బీరు, బారు, బాబు, సర్కారు అనేటువంటి ఈ పాలసీలో భాగంగా మన ములకల చెరువులో ఒక అద్భుతం జరిగింది. ఏందయ్యా అద్భుతం అంటే, రాష్ట్రానికి పెట్టుబడులు రావు కానీ మంచి కుటీర పరిశ్రమలు వస్తాయి. ఆ కుటీర పరిశ్రమలు నకిలీ మద్యం కుటీర పరిశ్రమలు. సో ఈ నకిలీ మద్యం కుటీర పరిశ్రమలను ఒకసారి మనం కల్పిస్తే చంద్రబాబు నాయుడు గారు అదే పనిగా చెప్తా ఉంటారు. ఏం చెప్తారంటే, నేను సంక్షోభంలో సంపద సృష్టిస్తా అని. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సంక్షోభంలో బాబు అండ్ కో బాటిలింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి ఏ విధంగా సంపద సృష్టించారు, ఏ విధంగా అవినీతి చేశారు, ఏ విధంగా బాబు బీరు సర్కారు అనేటువంటి పాలసీ కింద మద్య నియంత్రణ చేయాల్సినటువంటి ప్రభుత్వం మద్య విస్తరణ కార్యక్రమం చేసిందో ఈరోజు మనందరం తెలుసుకుందాం. ఎందుకు ఇట్లా ఈ మాదిరిగా చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారంటే NCBN అనేదే బ్రాండ్ అంటారు, నారా చంద్రబాబు నాయుడు అనేదే ఒక బ్రాండ్ అంటారు. వాస్తవానికి NCBN అంటే ఏందో తెలుసా? నారా చీప్ బాటిల్ నెట్వర్క్. ఈ నారా చీప్ బాటిల్ నెట్వర్క్లో భాగంగా నకిలీ మద్యాన్ని తయారు చేసి, నకిలీ మద్యాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి, నకిలీ మద్యాన్ని సప్లై చేసి, గ్రామాల్లో చూస్తేనేమో బెల్ట్ షాపులు, పట్టణాల్లో చూస్తేనేమో పర్మిట్ రూములు. అడవితపాడు టిట్కో గృహ సముదాయం వద్ద డ్రగ్స్ ముద్దులో సైకిల్ తొక్కుబో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈగల్ చీఫ్ రవికృష్ణ, కలెక్టర్ తమీం అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ గంజాయి డ్రగ్స్ మత్తులో పడి యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు మత్తు పదార్థాలతో కలిగే నష్టం గురించి యువత, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. గంజాయి వినియోగించిన, విక్రయించిన ఆ సమాచారాన్ని 1902కు ఫోన్ చేసి తెలపాలని సూచించారు. జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పార్టీ చేయడం జరిగింది. సంకల్పం, which is a brainchild of our SP sir, fight against drugs in collaboration with the Eagle. Apart from that, Eagle Club and also a Sankalpam vision campus of Guntur district to make it drug free. Okutunnaru SP garu. Sir, we thank you very much. ఉండండి మా లెఫ్ట్ సైడ్ సాంతరం. హలో మోటో.
ప్రజలకు ఉచిత విద్య వైద్యం అత్యంత అవసరమని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పాతగుంటూరు యాదవ్ హైస్కూల్లో ఏలిక సీతారామమ్మ సంక్షేమ సేవ సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. అమృత హాస్పిటల్స్ సహకారంతో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంబటి రాంబాబుతో పాటు ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డి, నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా, డాక్టర్ ఉప్పుటూరి అంజిత్, డాక్టర్ హేమంత్, డాక్టర్ మద్ది వినోద్, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో అంబటి రాంబాబు, లేలా అప్పిరెడ్డి, నూరి ఫాతిమా మాట్లాడారు. మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసిన ఏలిక శ్రీకాంత్ యాదవ్ ను అభినందించారు. పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు. కొద్దిగా వెనక్కి రండి రండి మేడం. పండి కొంచెం వెనక్కి పండి. ఇంకా నాయకుడు వారి నాయనమ్మ గారు సీతారామమ్మ, స్వర్గీయ సీతారామమ్మ గారి జ్ఞాపకార్థం ఈ రోజున గుంటూరు పట్టణంలో చాలా పెద్ద ఎత్తున మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉంది. అనేక మంది డాక్టర్లు, వారితో పాటు మందులు ఇక్కడ పరీక్షలు చేసి వారికి రోగ నిర్ధారణ చేసి వారికి కావాల్సిన మెడిసిన్స్ ఇచ్చేటటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని వారి నాయనమ్మ గారి పేరు మీద ఇవాళ చేయటం చాలా సంతోషం. దీనివల్ల ఏం జరుగుతుందంటే, చేయించుకొని ఫలితాలు చూసిన తర్వాత వారికి ఇన్నాళ్ళ నుంచి నెగ్లెక్ట్ చేసినటువంటి జబ్బులు ఏమైనా ఉంటే అవి కూడా బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా వైద్యం చేయించుకుని మెరుగుపరుచుకునేటటువంటి అవకాశం ఇలాంటి మెడికల్ క్యాంపుల వల్ల అవకాశం ఉంది. ఈ సందర్భంగా పేద ప్రజానీకానికి ఈ రకమైన సేవ చేస్తున్నటువంటి శ్రీకాంత్ లాంటి వారిని మనం అభినందించాలి, ప్రోత్సహించాలి. పేదలకు వైద్యం, విద్య ఎంత వీలైతే అంత అందుబాటులోకి తీసుకొస్తేనే ఆరోగ్యాలు బాగుపడతాయి, పిల్లలు చదువుకుంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే వైఎస్ఆర్ ఆప్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన రోజు నుంచి కూడా మాతో పాటు నడిచినటువంటి మిత్రులు శ్రీకాంత్ యాదవ్ గారు, వారి నాయనమ్మ జ్ఞాపకార్థం ఎలిక సీతారామమ్మ గారి పేరిట ఈరోజు పాత గుంటూరులో పెద్ద ఎత్తున మెడికల్ క్యాంపు నిర్వహించడం, ఆ క్యాంపుకు సంబంధించి కూడా ఇక్కడికి వచ్చి చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. పెద్ద ఎత్తున ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజానికం వందలాది మంది ఈ క్యాంపుకు వచ్చి తమకున్నటువంటి ఆరోగ్య సమస్యలు చూయించుకోవడం, దాంతోపాటుగా శ్రీకాంత్ యాదవ్ గారు కూడా ఉచితంగా మందులు ఇచ్చే కార్యక్రమం చేపడతాం. నిజంగా మేము అందరం కూడా గర్వపడతా ఉన్నాం. ఎందుకంటే మొదటి నుంచి కూడా శ్రీకాంత్ తనకి చేతనైనంత వరకు 10 మందికి సహాయపడాలనే ఆలోచనతో ఎప్పుడు కూడా ముందు. దేశీ కళాశాలలో కమ్యూనిటీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, గల్లా మాధవి, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మహమ్మద్ నజీర్, ముద్దిరాల మాని, క్రైస్తవ మత పెద్దలు పాల్గొన్నారు. క్రీస్తును స్తుతిస్తూ గీతాలు ఆలపించారు. ప్రపంచానికి శాంతి మార్గం చూపిన దైవదూత యేసుక్రీస్తు అని నేతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ క్రీస్తు చూపిన మార్గంలో నడవాలని సూచించారు. కమ్యూనిటీ క్రిస్మస్ వేడుకలు ప్రతి ఏటా కొనసాగించాలని పిలుపునిచ్చారు.
invite him to come into our heart. మనము ఆయనను మన హృదయాల్లోనికి The రానివ్వడం glory of heaven is coming upon everybody. పరలోక మహిమ ప్రతి వారి మీదకు దిగి This వస్తుంది. is a glorious moment. ఇది మహిమవంతమైన క్షణం, The most important moment అత్యంత ప్రాముఖ్యమైన క్షణం. when the Prince of Peace comes into your heart. సమాధానకర్త అయిన వాడు మీ హృదయంలోకి He is వస్తున్నాడు. coming in right now. ఆయన ఇప్పుడే లోనికి వస్తున్నాడు. Open your mouth. మీరు నోరు తెరవండి. Open- సమర్పిస్తున్నాను ప్రభువా. No more sin. ఇక మీద పాపం లేదు. Come, Lord. రండి ప్రభువా. He's coming right ఆయన now. ఇప్పుడే విచ్చేస్తున్నారు. Let me pray for you. నన్ను మీ నిమిత్తం ప్రార్థించండి. Father, తండ్రి, enter into every heart, Lord. ప్రతి హృదయములోకి ప్రవేశించండి ప్రభు. All of us need you, Lord. మా అందరికి మీరు కావాలి ప్రభువా. Cleanse every sin, ప్రతి పాపమును every శుద్ధీకరించండి. wickedness. ప్రతి దుష్టత్వమును కూడా Make everybody clean. ప్రతి ఒక్కరిని శుద్ధీకరించండి. Transform everybody as your child. ప్రతి ఒక్కరిని మీ బిడలుగా రూపాంతరపరచండి. గతంలో గుంటూరు నగరంలో ఎంతో వేడుకగా జరిగేటటువంటి యునైటెడ్ క్రిస్మస్ వేడుకలు చాలా కాలం నుంచి ఆగిపోయినాయి. ఈ సంవత్సరం పెద్దలందరి సూచనల మేరకు నగరంలో ఉన్నటువంటి చాలా గొప్ప గొప్ప సంఘాలన్నీ, అదేవిధంగా పాస్టర్స్ ఫెలోషిప్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా 1-10 సార్లు కూడుకొని ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి తలంచి ఈ రోజు ఇంత ఘనంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని ముందుకు పోతున్న ప్రతి ఒక్కరిని కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యూనిటీని రాబోయే రోజుల్లో కూడా నిరంతరం కొనసాగించాలని చెప్పి తెలియజేస్తూ, మరి పెద్దలు అనేక మంది చెప్పారు, క్రిస్మస్ అనేది క్రీస్తు పుట్టుక అనేది ఒక క్రైస్తవ కరుణ, దయ ఇవి మాత్రమే ప్రబోధించారు. ఆనాటి రోమన్ చక్రవర్తి పాయింటిస్ పిలేట్ యొక్క దాష్టికం నుంచి కూడా మనకి ప్రేమ, కరుణ మాత్రమే రక్షించాయి. దానికి నిలువెత్తు నిదర్శనం యేసయ్య. మరి నేటి సమాజంలో రోమన్ చక్రవర్తులు హింసించడానికి లేకుండా మనలోని అహంకారమే ముళ్ళ కిరీటంగా మోస్తూ, మనలోని స్వార్థాల్ని సిలువుగా మోస్తూ అనేక రకాలైన బాధల్ని ఈ సమాజంలో మనం మోస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. వాటన్నిటి నుంచి కూడా మనల్ని రక్షించేది ప్రేమ, కరుణ, దయ, సౌభ్రాతృత్వం మాత్రమే అని క్రీస్తు చెప్పిన సూక్తిని ఈరోజు ఒకసారి గుర్తు చేసుకుంటూ, మరి నెల రోజుల పాటు జరిగే పవిత్ర మాసాన్ని అందరం కూడా ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఒక వేడుకని వాతావరణంలో మందర క్రైస్తవ కళాశాలలో ఈరోజు నగరంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం అందరూ కూడా కలిసి నిర్వర్తించుకున్నటువంటి కమ్యూనిటీ క్రిస్మస్ అత్యంత వైభవంగా, కన్నుల పండుగగా చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. నగరంలో ఉన్నటువంటి ప్రముఖులు, బిషప్స్ కానీ, మెయిన్ చర్చికి సంబంధించినటువంటి అభిషక్తులు కానీ, ఇండిపెండెంట్ చర్చెస్కి సంబంధించినటువంటి పెద్దలు కానీ, అభిషక్తులు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పాతగుంటూరు బాలాజీనగర్ 7వ లైన్ లో జేవీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ పాల్గొని ఆయన చేతుల మీదుగా ఉచిత మెడికల్ క్యాంప్ ను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ మీడియాతో మాట్లాడుతూ జేవీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ కోటి నాగయ్య, డాక్టర్ లక్ష్మి ఎన్నో సంవత్సరాలుగా డాక్టర్ వృత్తిలో ఉండి పేదలందరికీ మంచి చికిత్సను అందిస్తూ మంచి పేరును సంపాదించుకున్న డాక్టర్ కోటి నాగయ్య మరియు డాక్టర్ జేవీ లక్ష్మి ప్రతి గ్రామంలోని ప్రతి పేదవారందరికీ ఆరోగ్యంగా ఉండేలా చూడడమే మా లక్ష్యమని అన్నారు. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న పరిశ్రమ ప్రాంతాలు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. అంతేకాకుండా ఈ ఉచిత వైద్య శిబిరంలో కీళ్లవాత మరియు ఎముకలు అరుగుదలకు సంబంధించిన పరీక్ష మరియు ఓపీ కేవలం తక్కువ ఖర్చుతో మాత్రమే, అంతేకాకుండా డయాబెట్ మరియు సంబంధించిన వ్యాధులు టెస్ట్ మరియు ఓపీ కేవలం 399 రూపాయలకి మాత్రమే చూడబడుతుందని అన్నారు. ఉచితంగా మెడిసిన్స్ ను అందించారు. ఈ కార్యక్రమంలో జీవీఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ కోటి నాగయ్య, ఐల శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మొదలు పెడతారు చలం చూసి రాష్ట్రంలో కూటమి నాయకులు కార్యకర్తలు కూడా ప్రజల దగ్గరికి ప్రజల ఆరోగ్యం కోసం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఉందో హెల్దీ ఆంధ్రప్రదేశ్, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం ఒక పక్కన కార్పొరేట్ హాస్పిటల్స్ గా ఉన్నటువంటి జేవిఎం హాస్పిటల్స్ వారి సౌజన్యంతో ఈరోజు సోదరుడు ఐలా శ్రీనివాస్ గారు ముందుకొచ్చి ఈ ప్రాంతంలో బాలాజీ నగర్ ప్రాంతంలో ముఖ్యంగా పేద వర్గాలకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అవసరమైనటువంటి కార్పొరేట్ వైద్యాన్ని కూడా ఇంటి దగ్గరికి తీసుకొని వచ్చి జేవిఎం హాస్పిటల్స్ ద్వారా డాక్టర్ కోటి నాగయ్య గారు అలాగే లక్ష్మి గారు కలిసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనందరికి కూడా తెలుసు ఈరోజు ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా అతి ముఖ్యమైనటువంటి అంశం. ఎన్ని కోట్లు ఉన్నా కూడా ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తికే ఈరోజు ఏ పనికైనా వెళ్ళగలుగుతాడు, రాగలుగుతాడు. అటువంటి పరిస్థితుల్లో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ స్థాపనే ధ్యేయంగా ఇక్కడ హిందూ హై స్కూల్లో ఏర్పాటు చేసిన ఈ క్యాంపు శ్రీనివాసరావు గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దానికి ఇనాగరేషన్ చేసినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారు అయినటువంటి నజీర్ అహ్మద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి చేసి ఇక్కడికి కోఆపరేట్ చేసినందుకు. మా ఉద్దేశం జనాలకి దగ్గరికి వైద్యం తీసుకెళ్లాలనే ఉద్దేశంతో బాధిస్తున్నామండి. పేద ప్రజలకి అందుబాటులో ఉండాలనేది మా ఆలోచన. పాదగుండ్రు సువారైన బాలాజీనగర్ ఏరియాలో కొద్ది పేదలు ఇబ్బందిగా ఉన్నారు. డాక్టర్ గారు గుంటూరులో హిందూ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎన్జీఓ కాలనీ మెట్టు అంజిరెడ్డి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన హిందూ సమ్మేళనంకు హిందూ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సుబ్రహ్మణ్య శర్మ ప్రత్యేకంగా సమ్మేళనం ప్రసంగం చేశారు. హిందూ సమ్మేళనం ప్రాముఖ్యత గురించి అవ్వారు శ్రీనివాస్, కలక శ్రీనివాస్, యామిని మీడియాకు వెల్లడించారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ చిన్నతనం నుంచే సంస్కృతి సాంప్రదాయాల గురించి వివరించి సన్మార్గంలో నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అట్లాగే మన మనసులో మన ఆరోగ్యంలో మనందరికీ గుర్తుపెట్టుకుందాం. ఈసారి నుంచి మధ్య వర్గాలకు కానీ భావిస్తాం. మన సంస్కృతి, దేవాలయాలు, సంప్రదాయాలను రక్షించి అభివృద్ధి చేస్తాం. భారత్ మాతాకి జై. పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంలో భాగంగా ఈ రోజున గుంటూరులో జరిగినటువంటి హిందూ సమ్మేళనం చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఎన్జిఓ కాలనీ అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలు ముఖ్యంగా చిన్నపిల్లలతో సహా అందరూ రావడం జరిగింది. ఏంటంటే పంచ పరివర్తన. ఒకటి, సమాజంలో కులాల ప్రస్తావన లేకుండా, ప్రాంతాల ప్రస్తావన లేకుండా హిందువులందరూ ఐక్యంగా ఏ విధంగా ఉండడము, అందరూ సంఘటితంగా ఒకే శక్తిలాగా ఉండి హిందూ ధర్మ పరిరక్షణ చేసుకుంటూ ఉండడము. రెండవది స్వదేశీ. ఇప్పుడు మనం చూస్తున్నాము భారతదేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఏ విధంగా స్వదేశీ, ప్రతి ఇంట్లోంచి కూడా స్వదేశీ అంటే కేవలం వాడే వస్తువులే కాదు, మన భాష, మన సంస్కృతి ఇవన్నీ కూడా మన స్వదేశీ కిందకే వస్తాయి. వీటిని ఏ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలి, తద్వారా భారతదేశం వికసిత భారత్ అనేది ఏ విధంగా చేరుకోవచ్చు అనేది కూడా చూస్తూ ఉన్నాము. అదే విధంగా పౌర విధులు అంటే ఇప్పుడు మన సమాజంలో ట్రాఫిక్ గురించి కానివ్వండి, లేదంటే బయట చెత్త, ఇంట్లో ఉన్నటువంటి లైట్లు, కరెంటు వినియోగం గురించి కానివ్వండి, నీటి వనరుల గురించి కానివ్వండి, బయటకు వెళ్తే ఏ విధంగా మనిషి నడుచుకోవాలి, ఇటువంటివన్నీ కూడా పౌర విధులే ఉంటాయి. అంటే ప్రభుత్వం ఏమి ఇస్తుందనే దానికంటే కూడా మనం బాధ్యతగా పౌరులు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం 100 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా హిందూ సమ్మేళనాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా గుంటూరులో ఈరోజు చేయడం సంతోషం. ఈ హిందువుల ఐక్యత కోసం, హిందువుల అభ్యున్నత కోసం, తర్వాత సమాజంలో హిందువులు ఎదుర్కొంటున్నటువంటి వివక్ష గురించి చెప్పడం, అలానే హిందువులు ఏ రంగాల్లో ఉన్నారో ఆయా రంగాల్లో అభివృద్ధి చేసి
ఇది మొదటి హిందూ సమ్మేళనం. అలానే గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా సుమారు ఒక 270 హిందూ సమ్మేళనాలకి ప్లాన్ చేశాము. ఈ 270 హిందూ సమ్మేళనాల్లో మహిళలు ఎక్కువగా పాల్గొనేటట్టు మేము ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే హిందూ సమాజాన్ని రక్షించేది కాపాడేది మహిళలే కాబట్టి వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము. అలాగే జంజీ అంటే జనరేషన్ జీ, 97 తర్వాత పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో సుమారు 27 సంవత్సరాలు 28 సంవత్సరాల లోపు పిల్లలు, వాళ్ళని కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. వాళ్ళ యొక్క కెరీర్ గైడెన్స్గా కూడా ఈ హిందూ సమ్మేళనాల్లో కొంత చర్చ జరుగుతుంది. దేశ అభివృద్ధికి వాళ్ళు ఎలా పాలు పంచుకోవాలో వాళ్ళ భాగస్వామ్యం. గుంటూరు నగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన కెఫేడీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు మున్సిపల్ కమిషనర్ పాల్గొని ప్రారంభం చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్ గోరంట్ల ప్రాంతంలో ఈ కొత్త కెఫేను స్థానికులకు ఉత్తమమైన వాతావరణంలో రిఫ్రెష్మెంట్ అందించేందుకు సిద్దమైంది. ప్రారంభోత్సవ ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిర్వాహకులు ప్రజలు ఆహ్వానిస్తూ పోస్టర్లు విడుదల చేశారు. కెఫే నిర్వాహకులు ధనంజయ రాజు మాట్లాడుతూ గుంటూరు ప్రజలకు కొత్త అనుభూతిని అందించాలన్నదే మా లక్ష్యం. కుటుంబాలు, యువతకు ప్రత్యేకమైన ఆకర్షణగా ఈ కెఫే నిలుస్తుందని తెలిపారు. ప్రాంత ప్రజలు, యువత, కుటుంబ సభ్యులు పెద్దగా పాల్గొన్నారని నిర్వాహకులు కోరుతున్నారు. కమిషనర్ మాట్లాడుతూ అభివృద్ది చెందుతున్న గుంటూరు నగరానికి కెఫేడీ స్థాపించడం, ఉపాధి కల్పించడం ఆనందమని నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 1లో చెన్నై బేస్డ్ కెఫే సర్వీసెస్ స్టార్ట్ చేశారు. అదే మాదిరిగా మిలాంజ్ బ్యూటీ సలూన్ కూడా ఇక్కడ స్టార్ట్ చేయడం చాలా క్వాలిటేటివ్గా అనిపించింది నాకు. అక్కడ చూస్తున్నటువంటి ఫెసిలిటీస్ కానీ, పర్టికులర్గా కెఫేలో ఉన్నటువంటి స్నాక్స్, కాఫీ ఇవన్నీ కూడా చాలా హైజీనిక్, తర్వాత డెలిసియస్ ఫుడ్ అనిపించింది. అట్లాగే పైన చూసినప్పుడు మిలాంజ్ బ్యూటీ సర్వీసెస్ కూడా మెన్యూ సపరేట్గా చేసిన అరేంజ్మెంట్స్ కానీ కూడా చాలా బాగుంది. లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ మిషన్స్ అవన్నీ కూడా ఇక్కడ నోటీస్ చేయడం. నో డౌట్ ఈ సెలూన్ ద్వారా మంచి క్వాలిటీ సర్వీసెస్. We almost have 12 outlets in around Tamil Nadu. This is our first outlet in Guntur. Our motto or vision, whatever you call, we give good quality food with a very good quantity and value for money. And value for money. This is our very big motto. Guntur, you please come and try our South Indian filter coffee. You just love it. Thanks for the opportunity. Opening commission opening commissioner vandrunga avarku vandu thanks. Okay, so Puli Srinivasulu. And for the opening, Mr. Puli Srinivasulu has come. And ఈరోజు ఇక్కడ గుంటూరు నగరంలో ఇన్నర్ రింగ్ రోడ్ లో గోరంట్ల ఇన్నర్ రింగ్ మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ లో మేము కెఫే డి అనే ఒక కెఫేని, తర్వాత మెలాంజ్ అనే ఒక సలోన్ని, ఫ్యామిలీ సలోన్ని గౌరవనీయులైన మన గుంటూరు నగర కమిషనర్ గారు, నగరపాలిక కమిషనర్ గారు పులి శ్రీనివాసులు గారు చేతులతో ఈరోజు ప్రారంభించడం జరిగింది. మాకు గుంటూరులో ఈ ఒక అవుట్లెట్ని స్టార్ట్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. అంటే ఇక్కడ మేము హై క్వాలిటీ స్నాక్స్ అనేది, అంటే అందరూ ఇష్టపడే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ వైద్యుల సలహా మేరకు మందులు వాడినట్లయితే బీపీ షుగర్ అదుపులో ఉంటుందని ప్రముఖ వైద్యులు చల్లా రామ్మోహన్ రావు అన్నారు. పెర్లపాలెం శ్రీ రామకృష్ణ సేవా సమితిలో పేరడి నరసయ్య, తిమ్మరాజు కృష్ణమూర్తి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతిమ సత్యనారాయణ రాజు సహకారంతో ఉచిత బీపీ షుగర్ వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో 90 మందికి వైద్య పరీక్షలు చేసి నెలకు సరిపడా మందులను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాటూరి బాజీ, వెంకటేశ్వర్లు, తవ్వా స్వామి, సనకా శ్రీనివాసరావు, బుర్ల బుల్లయ్య, సత్యవతి, మణి, లలితమ్మ తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమానికి సంతోషంగా స్వాగతం. అది సందడిగా ఒకసారి మనందరం కలుసుకోవడం, అందరూ బ్లడ్ టెస్ట్ చేసుకోవడం, అందరూ కావాల్సిన మందులు తీసుకోవడం, సంతోషంగా భోజనం చేసుకోవడం, మంచి మాట మంచి కలుసుకోవడం, మళ్ళీ జాగ్రత్తలు చెప్పుకోవడం, మళ్ళీ మన ఇళ్ళకి మనం వెళ్ళిపోవడం, ఒక పండగ వాతావరణం ఇలాగే ఈసారి కూడా. కాబట్టి ఇదే పద్ధతిలో చక్కగా మందులు వాడండి, స్వచ్ఛాలు చేయండి, వ్యాయామం చేయండి, మనసు ప్రశాంతం తీసుకోండి, ఇంట్లో ప్రశాంతంగా ఉండండి, పిల్లల్ని పాపల్ని మనవరాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళు చూడలేదు వీడియోలు చూడలేదు అని కూడా మనమే వాళ్ళు చూసుకో అలవాటు చేసుకోండి. దయచేసి మనసు ప్రశాంతంగా ఉండేటట్టు చేసుకుంటే సగానికి సగం సగంలో తీసుకుంటారు మనం చేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. మండల పరిధిలో ఉన్న సేవా తత్పరులకు సేవ చేయాలని దృక్పథం ఉన్నవారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో సభ్యులుగా చేరవచ్చని కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఇనుకొల్లు పోలీస్రావు అన్నారు. ఆదివారం కర్లపాలెంలో స్థానిక రెడ్ క్రాస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రెడ్ క్రాస్ జీవిత సభ్యత్వంతో 11 చెల్లించి ఐడి కార్డు పొందవచ్చని, తద్వారా సేవలో పాల్గొనే అవకాశం ఉందన్నారు. కావున సేవా దృక్పథం కలిగిన వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. సభ్యత్వం కావాల్సిన వారు 9849034310 ని సంప్రదించగలరని ఆయన కోరారు. అందరికీ నమస్కారం. నేను కర్లపాలెం మండలం ఇనుకొల్లు పోలీస్రావు నా పేరు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో పనిచేస్తున్నాం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనేది లేక రెడ్ క్రాస్ సొసైటీ అనేది వరల్డ్ వైడ్గా అన్ని దేశాల్లో ఉన్న అతిపెద్ద స్వచ్ఛంద సేవా సంస్థ. ప్రకృతి విపత్తులందు మరియు యుద్ధాల సమయంలో మానవాళికి సహాయం చేసేది. అలాగే ఈ రెడ్ క్రాస్ సొసైటీలో చేరాలనుకున్నా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సబ్ బ్రాంచ్ యందు సభ్యత్వం తీసుకోవాలనుకుంటే 1100 రూపాయలు చెల్లించాలి. అది సంవత్సరం జీవితకాల సంవత్సరానికి కాదు, జీవితకాలం మొత్తానికి ఒక 1100 చెల్లిస్తే మీకు ఐడెంటిటీ కార్డు ఇస్తాము. ఐడి కార్డు ద్వారా మనకి గుర్తింపు ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఎవరైనా మాట్లాడాలన్నా ఎవరితో అన్నా 49034310 ఫోన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే ఒక ఆధార్ కార్డు జిరాక్స్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇచ్చినట్లయితే మీకు ఐడి కార్డు మేము తెప్పిస్తాము. మరి మన బాపట్ల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గా టిఎస్ నారాయణ భట్ గారి సహకారంతో కర్లపాలెంలో సబ్ బ్రాంచ్ ఏర్పాటు చేసి మరి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ఇందులో భాగస్వామ్యం అయ్యి అందరూ కూడా మన వంతు మనం పేదలకి కావచ్చు సహాయం చేయాలంటే లేక ఆరోగ్యవంతమైన సమాజానికి మనం కృషి చేయాలన్నా సహాయం చేయాలన్నా ఇది మనకి చక్కని స్టేజీ లాగా ఉపయోగపడుతుందని మీ అందరూ తెలియజేస్తూ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మరి ఆధార్ కార్డు జిరాక్స్, పాస్పోర్ట్ సైజు ఫోటో ఇచ్చినట్లయితే మీకు ఐడి కార్డు ఇస్తాము. జీవిత కాలానికి ఒకేసారి 1100 మాత్రమే. లైఫ్ లాంగ్ కార్డు ఐడి కార్డు ఉంటుంది. ప్రతి సంవత్సరం చెల్లించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒక మంచి సేవా సంస్థలో చేరామన్న సంతృప్తి ఉంటుంది. మన ప్రకృతి వైపరీత్యాలప్పుడు కూడా మన వరదలు వచ్చినాయి. తుమ్మలపల్లి ఆయా గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో రెడ్ క్రాస్ తరపు నుంచి రిపోర్ట్లు అయ్యి పంపిణీ చేశాం. గతంలో రేపల్ ఏరియాలో చేశాం. భట్ గారి సహకారంతో వారితో కలిసి మేము కూడా చేశాం. కాబట్టి మీరందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బెటర్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.